అంగన్వాడీలను అద్దం లెక్క చేస్తాం, చిన్న పిల్లలను మంచిగా చూసుకుంటాం, గర్భిణీలకు పుష్టిగా తిండి పెడతాం, అన్నింటికి పెద్దన్నగా ప్రభుత్వం ఉంటది. నిధుల విషయంలో తగ్గకుండా అంగన్వాడీలను అద్దుర్స్ అనిపిస్తామని మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తే ఇక అంగన్వాడీలలో ఏం ఇబ్బందులు ఉండయి కావచ్చని అందరూ అనుకున్నారు, సంతోషపడ్డారు కదా. కానీ ఒక్కసారి ఇటు చూడుండ్రి పరిస్థితులు ఎట్లున్నాయో. చీ 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 చీ, శవ్వ శవ్వ, అంగన్వాడీల పేరు చెప్పి పురుగులను చూపిస్తున్నారు. జల్దిగా దీని అన్నలు కడుపులు అంత ఎట్లనో దేవినట్టు అవుతున్నది అంటారా? మరి ఈ పురుగులు అంగన్వాడీలు ఇచ్చిన కోడిగుడ్లల్లనే వెళ్ళినాయి, అందుకే ఇట్లా చూపెట్టినాం. కాకపోతే మళ్ళోసారి మంచిగా పరీక్ష పట్టి చూడుండ్రి. దేవుడా, తక్కువ లేవు కదా పురుగులు, కుప్పకు కుప్ప పట్టినాయి. ఇంతకు ఎవరికిచ్చిండ్రు, ఎక్కడ ఇదంతా అంటే యాదాద్రి భువనగిరి జిల్లాల బంజారా హిల్స్ అంగన్వాడీ కేంద్రంలా ఇగో ఈ అన్న వాళ్ళ ఇంటామె గర్భిణి అయితే ఇచ్చిండ్రట. ఉడకబెట్టుకొని తిందామంటే ముట్టుకోగానే పుసుక్కున వలిగి పురుగులెళ్ళినాయి. అంతే, ఇంకేమున్నది. వచ్చి టీచర్ని అడిగితే నేనేం చెయ్యాను అన్నదట. కానీ అయ్యా ఆఫీసర్లు, పంపేటివి జర కొత్త స్టాక్ పంపరాదుండ్రి. మొన్నటికి మొన్న పాత కరీంనగర్ జిల్లాల కోడిగుడ్లు ఇస్తే కోడి పిల్లే ఎల్లే, ఇప్పుడేమో పురుగులెళ్ళే. గర్భిణీలకు ఎసొంటి ఆహారం పెట్టాలి, మీరేం సప్లై చేస్తున్నారు సారు? మరి దీని మీద సంబంధిత మంత్రి గారు ఏమంటారో గాని వామ్మో వామ్మో, పురుగులను చూస్తేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తున్నది పోండ్రి.